ఒక డైరెక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారితో సినిమా ప్రారంభించగా అది ఆగిపోయింది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మహేష్ బాబుతో తీయాలనుకుంటే 3 సార్లు రిజెక్ట్ అయినా ఎక్కడా తగ్గలేదు. చిత్ర పరిశ్రమలో ఓపిక సహనం ఎంత అవసరమో ఈ సంఘటనే ఉదాహరణ. అయితే మన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడు ఆపొద్దు, అవే కొన్నిసార్లు పెట్టుబడి అవుతాయి. చివరికి ఒక్క సినిమా విషయంలో 9 ఏళ్లు వెయిట్ చేశాడు. చివరికి తండ్రితో సాధ్యం కాలేదు, కొడుకుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు, ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇప్పటికే ఆ దర్శకుడు ఎవరు, ఆ మూవీ ఏంటో అర్థమే ఉంటుంది. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన కృష్ణవంశీ, రామ్ గోపాలవరంల వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ప్లాన్ చేశారు. సినిమా ఓకే అయింది, ప్రారంభం కూడా జరిగింది. దీనికి తిల్లానా అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమా ఆగిపోయింది. నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకున్న నేపథ్యంలో సినిమాని ఆపేశారు. దీంతో మళ్లీ మొదటికొచ్చింది కథ. ఆ తర్వాత దాదాపు 3 ఏళ్లు కథలు పట్టుకుని తిరిగాడు పూరి. ఎట్టికేలకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు. మొదట ఆయన కూడా రిజెక్ట్ చేశాడు, క్లైమాక్స్ మార్చమని చెప్పాడు. కానీ మార్చకుండానే రెండోసారి కథ చెప్పాడు పూరి. అదే పవన్ కి నచ్చింది, సినిమా పెద్ద హిట్ అయింది. అదే బద్రి. ఆ తర్వాత రవితేజకి బ్యాక్ టు బ్యాక్ 3 హిట్లు అందించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి. దీంతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత ఏదో సరైన సినిమా పడటం లేదు, మహేష్ బాబును కలిసి 3 కథలు చెప్పాడు, 3 రిజెక్ట్ చేశాడు. తాను దాచుకున్న కథ తీశాడు పూరి. చాలా మంది హీరోలు చెప్పాడు, అయినా వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశాడు, రవితేజ చేస్తానని చెప్పి పక్కన పెట్టాడు. సోను సూద్ తో చేయాలనుకున్నా వర్కౌట్ కాలేదు. ఇక చివరి ప్రయత్నంగా మరోసారి మహేష్ వద్దకే వెళ్ళాడు పూరి. కాకపోతే ఈసారి సాలిడ్ కథతో వెళ్ళాడు. మహేష్ కూడా 2-3 కథలు వద్దు, సాలిడ్ గా ఉండే ఒక కథ చెప్పమని చెప్పాడు. దాంతో తన అసలైన ఆయుధం బయటకు తీశాడు పూరి. అదే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. స్క్రిప్ట్ చెప్పగానే ఫిదా అయిపోయాడు మహేష్. కొన్ని మార్పులు చెప్పాడు, ఆ మార్పులు పూరి చేశాడు. మహేష్ బాబు స్వతహాగా తానే ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. తన అక్క మంజులు నిర్మాతం చేశాడు. అలా పోకిరి ప్రారంభమైంది. మహేష్ బాబు పూరి జగన్నాథ్ కలవడానికి ముందు ఇంత కథ జరిగింది. కలిశాక ఇండస్ట్రీ షేక్ అయింది. 2006లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో మహేష్ బాబు సరసన ఇలియానా హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ విలన్ గా చేశారు. మహేష్ కి తండ్రిగా నాజర్ చేశాడు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 27న విడుదలైంది. ఫస్ట్ షోతోనే మైండ్ బ్లాక్ చేసింది. క్లైమాక్స్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ క్లైమాక్స్ కోసం చాలా మంది రిపీటెడ్ గా చూశారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో అప్పటి వరకు కలెక్షన్ గురించి పెద్దగా చర్చ లేదు. ఎన్ని రోజులు ఆడిందని దాన్ని బట్టి సినిమా విజయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ పోకిరితో కలెక్షన్లపై చర్చ ప్రారంభమైంది. ఈ మూవీ ఓవరాల్ గా 70 కోట్ల గ్రాస్, 40 కోట్ల షేర్ సాధించింది. టాలీవుడ్ లో మొదటిసారి 50 కోట్లు దాటిన సినిమాగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ గురించి మహేష్ బాబు ఎప్పుడు ప్రత్యేకంగా చెబుతారు, పూరి గురించి ప్రత్యేకంగా చెప్తారు. సూపర్ స్టార్ కృష్ణ సైతం ఈ సినిమాను చూసి ఫిదా అయ్యారు. సినిమా చూసి మహేష్ ని ప్రత్యేకంగా అభినందించారట. అలా కృష్ణ గారితో సినిమా చేయలేకపోయిన పూరి ఆ తర్వాత మహేష్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు పూరి. అయితే కృష్ణ గారితో సినిమా చేసేటప్పుడు సీనియర్ నటి రమాప్రభ ఒక మాట అన్నారట. కృష్ణ గారితో సినిమా ఆగిపోయినప్పుడు పూరి చాలా బాధపడ్డాడట. దర్శకుడిగా పరిచయం కావాల్సిన సినిమా ప్రారంభమై ఆగిపోవడంతో చాలా కుంగిపోయాడట. ఆ సమయంలో పూరి బాధను చూసిన నటి రమాప్రభ ఎందుకు అలా బాధపడడం, కృష్ణ గారి సినిమా ఆగిపోతేనేమి, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ అబ్బాయితో పెద్ద హిట్ కొడతావేమో అని అన్నారట. సరిగ్గా 9 ఏళ్లకు అదే నిజమైంది. దీంతో ఆమె మాటలను పూరి ఇప్పటికీ మర్చిపోలేరట. ఆమెను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారట.